యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. పోచంపల్లి మండలం జలాల్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న 5 విద్యార్థులు చనిపోయారు. ఒకరు ప్రాణాలతో బయటకొచ్చారు. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో లాక్ పడింది. ముందున్న వ్యక్తి లాక్ తీసుకుని బయటపడ్డాడు. మిగతా వారు జల సమాధి అయ్యారు. మృతులను హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్గా గుర్తించారు. సిటీ నుంచి పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జేసీబీతో కారును బయటకు తీసి డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం కోసం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నుంచి స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4 డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు ఇటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లాలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపేసి వలిగొండ సైడ్ పోమని. ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు, మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 20 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం బలగొట్టుకొని బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదంపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. పోచంపల్లి జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఎల్బీ నగర్ సంబంధించిన 6 యువకులు కారులో రావడము NH65 నుండి కొత్తగూడ చౌరస్తా మీదుగా భూదాన్ పోచంపల్లి రూట్కి ఎంటర్ అయ్యారు. సో ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఇదే మూలమడుపు వద్ద కొత్తగూడ చౌరస్తా నుండి లెఫ్ట్కి తీసుకున్న తర్వాత ఇదంతా కూడా భూదాన్ పోచంపల్లి వెళ్లే రూట్ అనమాట. ఇక్కడ నుండి భూదాన్ పోచంపల్లి ఇంకొక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ టర్నింగ్ లోనే రోడ్డు అర్థం కాక తెల్లవారుజామున కావడంతో అటు చీకటిగా ఉన్న కారణంగా ఒక్కసారిగా ఇక్కడ నుండి ఈ రోడ్డు అనుకొని మొత్తం కూడా వాటర్లోకి కారు కొట్టుకొని వచ్చిన పరిస్థితి. సో వాటర్లోకి వెళ్ళిపోయింది. కార్ని కాస్త పోలీసులు సమాచారం అందిన తర్వాత ప్రస్తుతం మనం విజువల్లో అయితే చూస్తున్నామో కార్ని కాస్త బయటికి తీశారు. కానీ మొత్తం పూర్తిగా పల్టీలు కొడుతూ కార్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. సో వాటర్లోకి వెళ్ళిన తర్వాత మణికంఠ అనే వ్యక్తి ముందు కూర్చున్నాడు, పక్కన డ్రైవర్ ఉన్నాడు, వెనక సీట్లో మాత్రం 4 కూర్చొని ఉన్నట్లు అధికారులు ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మణికంఠ కాస్త అలర్ట్ అవ్వడము, ఆ డ్రైవర్ సీట్ సంబంధించి విండో ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ ని బ్రేక్ చేసి మణికంఠ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తెల్లవారుజామున, ఎందుకంటే ఇది 5 గంటల నుండి 5:30 మధ్యలో జరిగినట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మణికంఠ రోడ్డు పైకి వచ్చి రోడ్డు పైన పోయే వెహికల్స్ ని ఆపే ప్రయత్నం చేశాడు. ఒక 2-3 వెహికల్స్ ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెహికల్స్ ఆగలేదు. కానీ ఒక పాల వ్యాన్ కి సంబంధించిన వెహికల్ వెళ్తుంది. సో దాన్ని ఆపాడు. అతడు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులకు సమాచారం ఇచ్చినప్పుడు గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారము అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ముందుగా వాటర్ లో ఉన్న కార్ని కాస్త ఈ రోప్ సహాయంతో పోలీసులు బయటికి తీసిన పరిస్థితి. సో ప్రస్తుతానికి ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన వీరు నైట్ అవుట్ కోసం బయటకు వెళ్లారు. సో మణికంఠ సంబంధించి కూడా ఇక్కడే భూదాన్ పోచంపల్లి పక్కన ఉన్నటువంటి రామనపేట దగ్గర వాళ్ళ ఊరు
ఊరు అనేది కొంతవరకు ప్రైమరీగా సమాచారం అందుతుంది. సో ఇక్కడ కొత్తగూడ నుండి మీదుగా భూదాన్ పోచంపల్లి అటు సైడు వెళ్దాము అని చెప్పిన క్రమంలో వాళ్ళంతా కూడా వెళ్తున్నారు అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేసిన సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి 5 మృతదేహాలని భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇక కారుకు సంబంధించి మరి కాసేపట్లోనే స్థానిక ఏసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మణికంఠ ఆరుగురులో మణికంఠ బతుకున్నాడు కాబట్టి ఇప్పుడు మణికంఠ స్టేట్మెంట్ అనేది ఈ కేసుకి చాలా కీలకంగా మారుతుంది. ఆ టైంలో బయటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్దామని బయలుదేరారు అనేది కూడా కొంతవరకు పోలీసులు ఆరా తీసేది ఉంది. సో ప్రస్తుతానికి మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్డు మొత్తం కూడా ఇటు కొత్తగూడ నుండి భూదాంపోచంపల్లి వెళ్లే రూట్. సో వీళ్ళు ఈ రూట్ లో వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ రూట్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇక్కడ చెరువు ఉండడము, ఆ చెరువు కనిపించకపోవడంతో ఒక్కసారిగా వేగంగా కారు చెరువులోకి దూసుకుపోయిన పరిస్థితి. సో ఈ ఘటనకు సంబంధించి 5 మరణించారు కాబట్టి పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు కాబట్టి కుటుంబ సభ్యుల్ని కూడా ఏరియా ఆసుపత్రికి రమ్మని పోలీసులు చెప్పారు. ఎట్ ది సేమ్ టైం మణికంఠ ఎవరైతే ఈ కారులో ముందు కూర్చున్న వ్యక్తి గ్లాస్ బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాడో అతని చేతికి కూడా గాయమైనట్లు పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గ్లాస్ బ్రేక్ చేస్తున్న క్రమంలో అతని చేతికి గాయమైంది కాబట్టి ప్రస్తుతం మణికంఠను కూడా ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా ఓ విషాదం చోటు చేసుకుంది. ఆ 5 కుటుంబాల్లో శోకసంద్రం నిండిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసుకు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్గా వీళ్ళు 6 కారులో ఎక్కడికి బయలుదేరారు అనేది ముందుగా ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. అందులోనూ మణికంఠ స్టేట్మెంట్ అనేది ఈ కేసుకి చాలా కీలకమనే చెప్పాలి. సో ప్రస్తుతానికి పోలీసులు మణికంఠ కూడా గాయపడి ఉన్నాడు కాబట్టి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతన్ని కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. సో భువనగిరి ఏరియా ఆసుపత్రిలో అతనికి ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన తర్వాత మణికంఠ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తారు. అసలు అంత తెల్లవారుజామున వీళ్ళందరూ కూడా ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, ఒకవేళ వీళ్ళంతా కూడా మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం స్థానిక పోలీసుల నుండి ఏసీపీ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కేసు నమోదు చేశాము. 5 మరణించారు కాబట్టి మణికంఠకు సంబంధించి అతని నుండి స్టేట్మెంట్ రికార్డింగ్ చేసిన తర్వాత అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు ఆ టైంలో బయటికి రావాల్సి వచ్చింది, అసలు వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలే అవకాశం ఉంది అనేది పోలీసులు ఈ కేసుకు సంబంధించి ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొని. సౌజన్య రైట్ అజయ్.